ఇలాగా పీటకి పసుపు రాసుకొని నీట్గా ముగ్గులు పెట్టుకోవాలన్నమాట. పసుపు కుంకుమతో నూనె మంచిగా ముగ్గులు పెట్టుకొని తర్వాత మెయిన్ ఏంటంటే మామిడాకులు, తర్వాత గోధుమకు ఆవుపాలు పంచుతారు అనమాట. ఇది మెయిన్ ప్రసాదం అనమాట. ఏ ఉన్నా లేకపోయినా ఆ 5 వంటలు మాత్రం ఉండాలి. ఒకటి ముత్తైదుకి, ఒకటి బ్రాహ్మణుడికి, ఒకటి ఇరుగు పరివారికి, ఒక ఇంట్లోకి. ఇవి అనమాట ఈ 5 వంటలను. ఒకటి ఆల్రెడీ ముత్తైదుకి ఇచ్చేసాను, ఇంకా 4 ఉన్నాయన్నమాట. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ ఏంటంటే బ్లాగ్ అనమాట. ఈరోజు లక్షవారం కదా, మన రామదేవుడి పూజ కూడా ఉంది. ప్లస్ స్నేహ ఇంకా పడుకుంది, స్కూల్కి రెడీ చేయాలి కదా. దానికోసం ముందుగా దానికి బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికోసం ముందుగా ఏం చేశానంటే ఈరోజు వెజిటేబుల్స్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను పాప కోసం. ముందుగా దానికోసం బియ్యం నానబెట్టుకున్నాను. తర్వాత ఏమో మసాలా సామాన్లు అన్నీ కూడా ఒక దాంట్లో వేసుకున్నాను. కొన్ని గిన్నెల్లో కాకుండా ఇలాగ ఫ్రీగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇలా వేసుకున్నాను. తర్వాత వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇందులో కళాయిలోని కుక్కర్లోని ఆయిల్ వేసుకున్నాను. ఇవన్నీ చూసారా, కొంచెం మసాలా సామాన్లు ఇలా వేసుకున్నాను. ఇప్పుడైతే ఏం చేశానంటే ముందుగానే పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, క్యారెట్ ముందుగా వేసుకున్నాను. అదే మన మసాలా సామాన్లు ఉన్నాయి కదా, కొంచెం అది వేసుకున్నాక అలా వేసుకున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడైతే పాప కోసం వాటర్ కూడా మరిగిపోతుంది. స్నేహ అయితే ఇంకా ప్రస్తుతానికి అయితే పడుకుందనమాట. అదేంటంటే రాత్రి నుంచి కొంచెం ఫీవర్గాను, నెక్స్ట్ ఏమో జలుబు ఇవిగా ఉన్నాయి. మార్నింగ్ ఏమో వాంతులు కట్టేసుకున్నాను అనమాట. నైట్ ఫుడ్ డైజెషన్ అవ్వలేదో ఏంటో, అందుకని చెప్పేసి చాలా నీరసంగా ఉంది. తను లేచాక చూస్తాను, తను యాక్టివ్గా ఉంటే స్కూల్ పంపిస్తాను, లేదంటే పంపించాను. ప్రస్తుతానికి దానికి అన్ని బాక్స్ అనేది రెడీ చేసి ఉంచుతున్నాను అనమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్ చూడాలి. ఇప్పుడు ఉదయాన్నే దోశలకైతే అన్ని రుబ్బు రాత్రి రెడీ చేసుకున్నాను. ఇది దోశల రుబ్బు అనమాట, బ్యాటర్ని. చట్నీ కూడా చేసుకుని ఉంచుకున్నాను. ఒకవేళ పాప తింటుందేమో అని చెప్పేసి ఒక గ్లాసు పెరుగన్నంతో రైస్ కూడా పెట్టాను. ఒకవేళ అంటే దోశలు కానీ తినకపోతే ఒకవేళ పెరుగన్నం పెట్టచ్చుకోవాలని చెప్పేసి పెరుగన్నం ఉంచాను అనమాట. ఇవన్నీ చూసారా, చెట్టువి పూజ కోసం అనమాట. అన్ని పువ్వులు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇవి కుకింగ్ వంటలు ఇంట్లో పని అన్నీ కంప్లీట్ అయిపోయాక అప్పుడు ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు అనమాట. రామదేవుడి పూజ సరే, అంత చక్కగా ఉంది కదా. ఇవన్నీ కూడా మసాలా ఐటమ్స్ చిన్న చిన్న బాక్సులో పెట్టుకోకుండా ఇలాగ అన్నీ ఒకదానిలో పెట్టేస్తాను అనమాట. తీసుకోవడానికి ఒక్కొక్కసారి కొంచెం పర్లేదు, ఫ్రీగానే ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇంకా టమాటాలు, బంగాళదుంపలు కూడా వేస్తాం కదా, ఇవి బాగా వేగాలి. ఒక్కొక్కటి ఏంటంటే పిల్లలకి ఒక్కొక్క కర్రీ ఇష్టంగా తింటారు, లేకపోతే తినకపోవచ్చు కదా. ఇలా మిక్స్డ్గా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసి ఇలా బిర్యానీ టైప్లో, కిచిడి టైప్లో అనమాట ఇలా చేసేస్తే మంచిగా ఇష్టంగా తింటారు. మా పాప అయితే అందరి గురించి తెలియదు, మా పాప అయితే ఈ ముక్కలు మాత్రం రైస్ తిందో ఈ ముక్కలు మాత్రం ఏరుకుంటుంది అనమాట. ఈ క్యారెట్ అనగా బంగాళదుంప ఇవి ఏరుకొని తింటాం ఎక్కువగా. చూడండి, ఈ కసూరి మెంతి అనమాట, ఇలా ప్యాకెట్ కదా. ఈ కసూరి మెంతి కూడా ఇందులో కొంచెం వేస్తున్నాను, అంటే ఫ్లేవర్ కోసం అన్నమాట. ఆల్రెడీ నేను పక్కన ఏం చేశానంటే ముందుగా బియ్యం కొలతగా నానబెట్టేసి కడిగేసుకొని అది వాష్ చేసి వాటర్ కొలతగా తీసుకొని పక్కన పెట్టుకున్నాను కదా. ఇవన్నీ బాగా ఇందులో వేస్తాను. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం రుచి సరిపడా అనమాట సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వంట ఆల్రెడీ కుక్కర్ పెట్టేశాను కదా. స్నేహ పడుకుంది, దాన్ని ఇప్పుడు లేపేసి త్వరగా మనం స్నానం చేస్తాం అనుకోండి, అప్పుడు తను ఎలాగా యాక్టివ్గా ఉంటే పంపిస్తాను, లేదంటే స్కూల్కి పంపించాం అనమాట. స్నేహ 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 తల్లి, జై శ్రీరామ్.
శ్రీరాముడిది ఈరోజు పూజ కూడా అయిపోయింది అనమాట. 2వ గురువారం కంప్లీట్ అయిపోయింది. స్నేహ తల్లికి మాత్రం ఈరోజు స్కూల్ పంపించలేదన్నమాట. తనకి కొంచెం మోషన్స్గా ఉన్నాయని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. చూసారా 5 ఒంట్లు ఎలా పట్టాలన్నమాట. ఏం చేస్తున్నామా? నేను మాట్లాడచ్చా?